నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 గత బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టాతో కొంత ఆసక్తికరంగా మారినటువంటి ఒక బిగ్ బాస్ ఇప్పుడు 8 ఏం చేయబోతుంది? ఎందుకంటే తెలుగు బిగ్ బాస్కి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ అని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి కలెక్షన్స్ కావచ్చు, రెవెన్యూ కూడా ఎక్కువ వస్తున్న సంగతి బిగ్ బాస్ టీం ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ వస్తుంది. అంటే మొత్తానికి బిగ్ బాస్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నా సరే తెలుగు లాంగ్వేజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈసారి బిగ్ బాస్ 8 ట్రైలర్ ఎలా ఉంది, బిగ్ బాస్ 8 గురించి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బిగ్ బాస్ ఇప్పటిదాకా సీజన్ 7 దాకా కంప్లీట్ చేసుకుంది, 8లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈసారి భారీ అంచనాలతోనే రాబోతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే బిగ్ బాస్ 6 వరకు కూడా సరైనటువంటి అంటే బిగ్ బాస్ 3 వరకు మంచి హైప్ వచ్చింది, 4, 5, 6 సరైనటువంటి అంచనాలు లేవు. అదేవిధంగా చూసుకుంటే 6 ఇప్పుడు 7 వచ్చేసరికి ఉల్టా పల్టా అని కొత్త కాన్సెప్ట్తో కొంత బజ్ని అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు 8 ఎలా ఉండబోతుంది? నిజంగా అంచనాలు ఎక్కువగా ఉన్నాయా? ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అంటే ఏం చెప్తారు? 8 అనే సంఖ్యలోనే దీంట్లో చాలా మలుపులు ఉంటాయని అర్థమవుతుంది. 8 రాయాలంటే కూడా చాలా మలుపులు ఉంటాయి. కాబట్టి అలాంటి మలుపులు కానీ గతంలోనే లోటుపాట్లు కవర్ చేస్తూ 8ని తయారు చేశారనేది అర్థమవుతుంది. గతంలో ఎందుకు ఫెయిల్ అయ్యామనేది ఎప్పుడైనా సరే రివ్యూ చేసుకుంటారు. కాబట్టి ఆ లోటుపాట్లు జరగకుండా మరింత మసాలా జోడించుకుంటూ ఈ ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దీని మీద భారీ కసరత్తు చేశారు. వాడు రిలీజ్ చేసిన ప్రోమో చూస్తేనే మనకు అర్థమవుతుంది. సత్య దొంగతనానికి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే రకరకాల వస్తువులు ఉంటాయి. అక్కడ అద్దంలో మొనాలిసా ఒక ఫోటో చూస్తాడు. ఈలోపు భార్య ఫోన్ చేస్తుంది, నీ పెడత మొహాన్ని కోడిగుడ్డ అద్దంలో చూస్తే ఎలా ఉండదు అనుకుంటున్నానని ఒక డైలాగ్ వేస్తాడు. అక్కడి నుంచి అల్లావుద్దీన్ అద్భుత దీపం కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయగానే దాంట్లోంచి నాగార్జున ఆ పొగల్లా 8 రూపాయలకు మారిపోతుంది. నేను వరాలు ఇచ్చే కింగ్ అంటూ నాగార్జున ఎంటర్ అయ్యి అంటే ఇంట్రెస్టింగ్గా దీన్ని కట్ చేశారు. అయితే మొత్తానికి 8 రూపంలో పొగరావడంతోనే ఇది సీజన్ 8 కింద మనం భావించవచ్చు. దాని తర్వాత కింగ్ నాగార్జున ప్రత్యక్షమై ఈసారి నీ ఇష్టం ఏదైనా ఒక కోరిక కోరుకో అన్నప్పుడు ఏదన్నా ఇస్తారంటే, కానీ కోరిక కోరుకునే ముందు ఒకసారి ఆలోచించుకో, ఎందుకంటే లిమిట్లెస్ అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది. సో ఏదన్నా ఒకసారి ఆలోచించి కోరుకో అని చెప్పేసి అంటుంటారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు సీజన్ 8లో కూడా ఈ లిమిట్లెస్ అనేది ఒక పెద్ద కీ పాయింట్ అవుతుంది అనుకోవచ్చు. అంతేగా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ నుంచి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అలా డిజైన్ చేసుకున్నారని అర్థమవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖుని ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందనే సమాచారం అయితే ఉంది. అయితే కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనే దాని మీద రకరకాల చర్చలు వస్తున్నాయి. సాధారణంగా మనకు బయటకు వచ్చే పేర్లలో చాలా వరకు నిజాలే ఉంటాయి. కొంతమంది ఒప్పుకోకపోవటం వల్ల డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీంట్లో ఆ పేర్ల ప్రకారం చూసుకుంటే మరి సాయి కిరణ్ నువ్వే కావాలి తరుణ్తో పాటు చేసిన సాయి కిరణ్ సింగర్ రామకృష్ణ గారి అబ్బాయి సాయి కిరణ్ పేరు వచ్చింది. అలాగే మంజుల కృష్ణ గారి అమ్మాయి మంజుల పేరు కనిపిస్తుంది. అలాగే వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం కోసం శివాజీని ఒక సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన బిగ్ బాస్కి వెళ్ళాడు, 7కి వెళ్ళాడు కాబట్టి. ఇలా చూసుకున్నప్పుడు మరి వేణుస్వామి కానీ లేకపోతే నేత్ర అనిలు ఇట్లా రకరకాల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకో వారం రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. సాధారణంగా గతంలో ఎవరైతే బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 1 మంత్ బిఫోర్ నుంచే క్వారంటైన్ అయ్యేవాళ్ళు. సో ఈసారి కూడా అలాగా క్వారంటైన్ అయ్యే పరిస్థితి ఉందంటారా, లేదంటే కరెక్ట్ షో మొదలయ్యే టైంకే వాళ్ళు షోలోకి ఎంటర్ అవుతారు అనుకోవచ్చు? క్వారంటైన్ అవ్వకపోవచ్చేమో అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బిగ్ బాస్ 8ని కానీ బిగ్ బాస్ అసలు షోనే పెట్టుకుని చాలామంది యూట్యూబర్స్ కూడా రకరకాల అనాలిసిస్లు రకరకాల డిస్కషన్ చేసుకుని వాళ్ళకు కూడా ఒక పండగ లాంటిది ఇది. ఒక బిగ్ బాస్ నిర్వాహకులకే కాదు, దాన్ని రివ్యూలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది. ఆయన ఆది రెడ్డి ఆయన ఒక యూట్యూబర్గా ఇది పెట్టి రివ్యూలు చెప్పుకోవడం, ఎవరు ఎలిమినేట్ అవుతారు లేకపోతే అక్కడ పరిస్థితుల మీద అనాలిసిస్ చేసుకోవడం కానీ అట్లా క్లిక్ అయ్యాడు. అతను అక్కడ దీనికి కూడా ఎంటర్ అయ్యాడు. అతను దాంట్లో కూడా షోలో కూడా వెళ్ళాడు. అలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా మూర్తి అని రకరకాల వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక పండగ లాంటి వాతావరణం. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇది వాళ్ళ ఛానల్స్ని మానిటైజేషన్ చేయించుకోవడానికి కూడా హెల్ప్ అయ్యే ప్రోగ్రాం. సరిగ్గా దీన్ని అనాలిసిస్ చేయగలిగితే, షో రక్తి కడితే, షోకి ఎంత టీఆర్పీ పెరిగితే యూట్యూబర్స్ కూడా అంత ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ షోని హైప్ చేయడానికి వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాలి. మరి పోయినసారి ఎట్లా ప్రశాంత్
పల్లవి ప్రశాంత్ కిను అమర్దీప్కి మంచి టగ్ ఆఫ్ వార్గా ఫైట్ నడిచింది. అలాగే శివాజీ లాంటి వ్యక్తి మధ్యలో ఉండి పల్లవి ప్రశాంత్ వైపు ఒక కొమ్ము కాయటం కానీ అట్లా 2 వర్గాలుగా ఉండటం కానీ షో రక్తి కట్టడానికి 7 అయితే చాలా హెల్ప్ అయింది. అది ఈసారి షో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అన్లిమిటెడ్ మసాలా ఉందని నాగార్జున చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అయితే సాధారణంగా బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో ఉండేటువంటి కాంటెస్ట్లు అనేవాళ్ళు ఇంకొక ఎత్తు. పార్టిసిపెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే షో అనేది బాగా రక్తి కడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే బిగ్ బాస్ షో వల్ల హిట్ అవుతుంది అనుకోవచ్చా, లేదా పార్టిసిపెంట్ వల్ల హిట్ అవుతుందంటే ఏం చెప్తారు? కంటెస్టెంట్స్లో దమ్ము ఉండాలండి, సత్తా ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని వీళ్ళందరూ తీసుకొస్తున్నారు. లేదా కుమారి ఆంటీ లాంటి వాళ్ళు, లేదా వేణుస్వామి లాంటి వాళ్ళు, ఇట్లా కొన్ని పేర్లు మనకు వినిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అవుతారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు జనాలకి బాగా తెలిసిన వాళ్ళు, ట్రోల్ అవుతున్న వాళ్ళు, ఎప్పుడూ ప్రజల్లో వీళ్ళ చూసేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు షోకి వస్తే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. షో డిజైన్ చేయడం కాదు, కంటెస్టెంట్లే చాలా వరకు ప్లస్ పాయింట్ అది. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎలా ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నారు? వాళ్ళు ఎలా డిజైన్ చేశారని తెలియదు. ఒకటి కపుల్స్ కూడా ఉంటారని చెప్పి అంటున్నారు. కపుల్స్ ఉంటే కాస్త ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. ఎంతమంది కపుల్స్ ఉంటారనేది తెలియదు. ఒక వేణుస్వామి వస్తే వేణుస్వామి భార్య శ్రీవాణి ఆ అమ్మాయి కూడా ఉంటుందేమో తెలియదు. కపుల్స్లో వాళ్ళు ఉంటారా, ఇంకెవరు ఉంటారు? కపుల్స్ కూడా ఉంటే మాత్రం మసాలా ఉన్నట్టే. కపుల్స్ లేకపోతే మళ్ళీ ఇక్కడ కొంత లవ్ ట్రాక్ని ఇదంతా స్క్రిప్టెడ్ అనేది కొంతమంది జనానికి అర్థమైపోయింది. ఇది స్క్రిప్టెడ్ కాదు అనేలాగా ఉండాలి. ఇప్పుడు న్యాచురల్గా ఉండాలి. బిగ్ బాస్ అనేది న్యాచురల్గా ఉంటేనే రక్తి కడుతుంది. చాలా వరకు ఏంటంటే దీని మీద వచ్చిన విమర్శలు ఏంటంటే ఇది స్క్రిప్టెడ్, ఆ ప్రకారం వెళుతున్నారు అనేది వచ్చింది కాబట్టి దాన్ని చెక్ పెట్టేలాగా చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి కంటెస్టెంట్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన పర్పస్ నెరవేరాలంటే, రక్తి కట్టాలంటే వీళ్ళు కూడా, వీళ్ళ పాత్ర కూడా, కంటెస్టెంట్స్ పాత్ర కూడా ఉంది. అయితే సాధారణంగా మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8లో జోడీల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నేత్ర అని చెప్పేసి అంటున్నాం. నేత్రకి అంతకుముందు గతంలో పెళ్లి చేసుకున్న అతను వంశీ. అయితే ఇప్పుడు వంశీ ఒక కపుల్ రాబోతుంది, అదేవిధంగా సింగిల్గా నేత్ర యూట్యూబర్ రాబోతుంది వారధి ఫామ్ సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా వస్తే ఇష్యూస్కు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కదా, అంటే గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దాని గురించే ఇట్లా వంశీ కపుల్ని ప్లస్ సింగిల్గా నేత్రని తీసుకుంటున్నారా అంటే ఏమంటారు? గొడవలు లేకపోతే మజా ఉండదండి. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా సరే ఎప్పుడు మజా వస్తుంది, ఏదైనా గొడవలు, గాసిప్స్ బయట కూడా. ఇప్పుడు మొన్న దర్శన్ కేసు మీద చాలా రకరకాల డిస్కషన్ జరిగినాయి, లేదా రాజ్ తరుణ్ ఇష్యూ, లావణ్య ఇష్యూ మీద డిస్కషన్ జరిగింది. రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు అని చెప్పి కొన్ని వస్తున్నాయి. ఇలా ఈ గొడవలు లేకపోతే షోకి మజా ఉండదు. ఇప్పుడు ఒక మంచి కన్నా చెడు త్వరగా వ్యాపిస్తుంది. ఒక ఊళ్ళో ఏదైనా ఇష్యూ జరిగితే అది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా ఉంటుంది. అంటే చెడు జరిగినప్పుడు మాత్రమే దాని మీద డిస్కస్ చేసుకుంటుంటారు. మంచి విషయాలు ఎవరో పెద్దగా మాట్లాడుకోరు కూడా. కాబట్టి ఆ తరహాలో గొడవలు ఉండి ఆ తరహాలో మజా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోవాలి షోకి. అలా అని చెప్పి మళ్ళీ జనాన్ని తప్పుదో పట్టించేలాగా ఉన్నా అదొక ఇబ్బందే. మళ్ళీ విమర్శలు వస్తాయి. ఇప్పుడు విమర్శలు ఉన్నా షో క్లిక్ అయితే చాలనేది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు జబర్దస్త్ మీద రకరకాల విమర్శలు వచ్చినాయి, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ పెట్టారు కూడా. కాబట్టి ఎన్ని విమర్శలు ఉన్నా దాన్ని కంటిన్యూ చేసుకు వెళ్ళిపోవడమే షోని రక్తి కట్టించాలంటే. అయితే సాధారణంగా బిగ్ బాస్ అనేది లాంగ్వేజ్ ద్వారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతులతో, ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక పద్ధతుల ద్వారా కొంత చేస్తూ ఉంటారు. అయితే అదే బాలీవుడ్లో మనం బిగ్ బాస్ చూసుకునేసరికి కొంత వల్గారిటీ కావచ్చు, న్యూడిటీ కావచ్చు, కొంత ఎక్కువ పాలలో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. సో తెలుగులో అలాగా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 8కి అది వేదిక కాబోతుందా అంటే ఏమంటారు? కావచ్చండి. కొంత అశ్లీలత, మోతాదు మించని అశ్లీలత వరకు ఇబ్బంది లేదు. అది మోతాదు మించితేనే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇంటిల్లి బాధి చూస్తూ ఉంటారు కాబట్టి. ఓటీటీలో ఇది వచ్చినా కానీ దానికి కొంత సెన్సార్ పడాల్సిందే. అట్లా మోతాదు మించకుండా, శృతి మించకుండా ఎంతవరకు వెళ్ళినా ఇబ్బంది లేదు. ఆ శృతి మించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే హోస్ట్గా నాగార్జున ఈ బిగ్ బాస్కి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. సినిమాల పరంగా ఆయన కొద్దిగా మైనస్లో ఉన్నా కానీ షోకి హోస్ట్గా మాత్రం ఆయన క్లిక్ అయ్యాడు. ఖచ్చితంగా ఆ మార్కు డైలాగ్స్ కానీ మొన్న వచ్చిన ప్రోమోలోనే మనకు కనిపిస్తుంది. నాగార్జున మార్క్ అనేది క్రిస్టల్ క్లియర్గా మనకి స్పష్టంగా కనిపించింది.
అయితే సాధారణంగా ఇప్పుడు సీజన్ 8కి కింగ్ నాగార్జున గారు హోస్ట్గా ఉంటున్నారు. ఆయన యాడ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది గెటప్. ఏదైతే మీరు అన్నట్టు అల్లావుద్దీన్ గెటప్లో రావడం అనేది చాలా సెట్ అయింది ఆయనకి. సో ఈసారి హోస్ట్గా నాగార్జున గారిలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉండబోతుందని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏం పాత చింతకాయ పచ్చళ్ళలాగా షో ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. దాని నుంచి బయటపడటానికి కొత్తగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే మీద డిస్కస్ చేసుకుంటూ ఒక క్లిక్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మరి 100 రోజుల పాటు ఈ షో రన్ అవుతుందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. స్క్రిప్ట్ కొంత, కాళిదాస్ కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్నట్టుగా వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్కి కొంత వీళ్ళు కంటెస్టెంట్స్ సొంతంగా యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. సో మొత్తానికి గతంలో ఉన్నటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ల గురించి చూసుకుంటే ఇప్పుడు 8కి చాలా తేడా ఉండబోతుందా అంటే ఏమంటారు? చెప్పాను కదా, 8లోనే మలుపులు ఉన్నాయి. ఆ మలుపులు షోలో కూడా ఉండాలి. ఉంటేనే 8 అనేది క్లిక్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్లో రాబోతున్నటువంటి ఈ బిగ్ బాస్ గురించి మాత్రం హైప్ అయితే కొంచెం బాగానే క్రియేట్ అవుతుంది. అదేవిధంగా యాడ్ కూడా రసవత్తరంగా ఉంది కాబట్టి షో కూడా మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే.